ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆల్వేస్ ఎంతో హార్ట్ఫుల్గా వామ్గా ఎక్కడన్నా దగ్గర చేర్చుకొని యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే, మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే 5 రూపీస్ కాయిన్స్ ఇంతకుముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరామ్. అతను తీసిన సాంగ్స్ మూవీ లెవెల్లో తీసాడు అనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్ ది క్లౌట్ అండ్ పాపులారిటీ అండ్ ఎవ్రీథింగ్, నేను ఏది నెక్స్ట్ చేయాలని నేను బాగా ఎంచుకొని దగ్గర చేర్చుకున్నాను. ఒకసారి ఒక మీడియా Q&A అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఒక అన్న మాట చాలా వైరల్ అయ్యింది. చాలా తప్పుగా తీసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజున క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ లేకపోతే రాజమౌళి గారితో నేను చేస్తున్నాను అని అనుకున్నారు. నేను ఆ రోజు క్లియర్గా ఏం చెప్పానంటే, కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు అనేది కొత్తది వస్తూనే ఉంటుంది. ఐ సీ ద నెక్స్ట్ బిగ్ స్టార్ డైరెక్టర్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ బికమ్ దట్ అని ఈ సినిమాతో ప్రూవ్ చేస్తారని నేను చాలా గట్టి నమ్మకం ఉంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ స్పీచ్లెస్. ఈరోజు సాయిరాజ్ అన్న ఇక్కడికి వచ్చి కాయిన్ ఫస్ట్ లిప్ రిలీజ్ చేయడం, లాంచ్ చేయడం అనేది హీస్ లైక్ ఫ్యామిలీ మెంబర్ టు మీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని ఉన్నా కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అలాట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. ఈ సినిమాతో చాలా నెక్స్ట్ లెవెల్ పేరు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్ నిమిషి. అండ్ ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ రాజరత్నం గారు రాలేకపోయారు. ఆయన చాలా పనులలో బిజీగా ఉంటారు. బట్ హీఈస్ ఎ వెరీ ప్యాషనేట్ అండ్ మూవీ లవర్ ప్రొడ్యూసర్. జస్ట్ ఫోన్ కాల్ అవే, అసలు ఏమి అడగరు. బ్లైండ్ ట్రస్ట్ ఇన్ జయరామ్ ఆయనకి. జయరామ్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ నేను చూసి నేను షాక్ అవుతాను. ఇంత అయింది సార్, ఇంత అయిందంటే దేనికి ఎందుకు ఏం అడిగారు, టప్పని గూగుల్ పే చేస్తారు. ఎంత అయిందంటే అంత. సో అలాంటి ప్రొడ్యూసర్ ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫర్ ఎవ్రీవన్ ట్రస్టింగ్ ఇన్ మీ, దిస్ హోల్ టీమ్. ఈ September 17th నా బర్త్డే సందర్భంగా ఏంటో ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. లక్ ఎందుకో తెలియదు కానీ మంచిగా పెద్దగా ఇలాగ ప్రెస్ అందరు వచ్చి జరుగుతుంది, అది వైరల్ అవుతా ఉంటాయి. ఏం రాసి పెట్టిందో నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. ఈ సినిమా సమ్మర్లో రాబోతుంది కాబట్టి థ్యాంక్ యూ.